హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ maaintiharivillu. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయింది కదండి, ఈ మధ్య అమ్మ వీడియోస్ లో కనపడలేదు కదా, మా ఇంటికి కూడా రావడం లేదండి. కొంచెం వాతావరణం బాగలేదు కదా, అమ్మ కొంచెం జలుబు చేసినట్టుగా, కొంచెం హెల్త్ బాగాలేదనేసి నేనే అమ్మ చూడడానికి వచ్చాను అనమాట. మా పుట్టింటికి వచ్చింది. ఎట్టున్నావమ్మా? బాగున్నామ్మా, ఇప్పుడు కొంచెం మేలమ్మా. జలుబు చేసిందండి. ఇది వాతావరణం ఇప్పుడు దాదాపు వారం 10 రోజుల నుంచి అసలు ఎండ అనేది రావట్లేదు, ఒకటే వర్షము, ఫుల్ మోడంగా ఉంటుంది కదా. అందుకని అమ్మ కొంచెం జలుబు చేసినా కూడా కొంచెం హెల్త్ బాగాలేనట్టుగా కొంచెం అలా ఉంటుంది. చూడ్డానికి వచ్చాను. అమ్మ జలుబు చేస్తే బాగుండదమ్మా. నాకు జలుబు చేస్తే 4 రోజులైనా తగ్గదు. అందుకోసం నేను అక్కడ పోలేదు కాబట్టి ఇంటికి వచ్చింది నా కోసం చూడడానికి. తల్లి మీద ప్రేమతో వచ్చిందమ్మా. ఈ రోజు వీడియో వచ్చేసి మా పుట్టింట్లో బ్లాగ్ అనమాట. చాలా రోజులకు వచ్చాను కదా, ఏం చేస్తున్నారు చెప్పున్నాను. చిన్న కారం చుట్టలు చేద్దాం అనుకుంటానమ్మా. చెక్కలాలు కారం చుట్టలు నిప్పట్లు. అమ్మ చాలా బాగా చేస్తుందండి, ఇన్స్టెంట్ గా ఫటాఫట్ గా తయారైపోతుంది అనమాట. ఇలా చల్లచల్లగా వాతావరణం ఉన్నప్పుడు వేడిగా స్నాక్స్. స్వీట్స్ అంటూ మా ఇంట్లో ఎక్కువగా తినరండి, హాట్ గా కారాలు కొంచెం స్పైసీగా ఉన్నటువంటి ఎక్కువగా ఇష్టపడతారు. బజ్జీలు, పుగ్యాలు అమ్మ చాలా బాగా చేస్తుంది. అవైతే కొంచెం తింటాము, అయిపోతాయి కదా. ఇవి నిప్పట్లు, కారాలు అవి చేసి పెట్టుకున్నాం అనుకోండి, 10 days వరకే నిల్వ ఉంటాయి. ఫ్రెష్ గా ఇప్పుడు కావాలంటప్పుడు టీ టైం స్నాక్స్ గా తినొచ్చు. ఈ రోజు వచ్చాను కదా, ఈ రోజు అమ్మతో చేయించుకొని తీసుకెళ్తాను. హెల్త్ బాగాలేదు కదా, జలుబు చేసినట్టున్నావు, మళ్ళీ మీ మమ్మీకి పని పెడతావా అని మీరు అనుకోద్దండి. ఎంత మనం చేసుకున్నా అమ్మ చేసిన వంటే కదా. ఖచ్చితంగా అంటే ఎక్కువ పని చేపిలేండి, మీరు అనుకోవద్దండి, ఎక్కువ పని చేపిము. కానీ తనే అంతా చేయాలంటుంది, మొత్తం తనే చేయాలా, తనే పెట్టాలి. ఒకటి చేస్తే నచ్చదమ్మా నాకు, అందుకే నేనే చేయాలనుకుంటున్నాను. మేం చేసేది కూడా నచ్చదండి. కరెక్ట్ కొలతలు చెప్తుంది, 2 స్పూన్లు 3 స్పూన్లు వేయండి అని చెప్తుంది. వేస్తామా ఇట్లా కాదు, మీ కల్పనకి కూడా రాదు అని చెప్పి తనే కలుపుతుంది అనమాట. అందుకనే ఆమె చెప్తుంటే మేము చేస్తామన్నా కూడా వినుకోదు కనుక అన్ని అమ్మ ముందర పెట్టేసి మేము పక్కన కూర్చుంటాం. ఈ రోజు అమ్మతో కారాలు, నిప్పట్లు తయారు చేసుకుని తీసుకెళ్తాము. వచ్చినందుకు అదొక యూజ్ అనమాట. పుట్టింటికి వస్తే కంపల్సరీగా మనం చేత ఏదో ఒకటి వచ్చే ఉత్త చేతులు వచ్చినా కూడా తీసుకెళ్లేటి మాత్రం దండిగా ఉంటాయి కదా. మీరు కూడా అంతేనా? నిప్పట్లకు కొలత చూపిస్తుంది, ఇన్స్టెంట్ గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏంటివేంటి అమ్మా? నిప్పట్లకు ఏముంది, బియ్యము, మిరపకాయలు, కారం చుట్టలకైతే జీలకర్ర, వాము వేస్తాము. నిప్పట్లకైతే కొన్ని పెసరకాయలు, శనగకాయలు అట్లా నానబెట్టి అని వేస్తాము. కరివేపాకు, నిప్పట్లకైతే కొన్ని బొట్టి మిరపకాయలు ఒక్కలొక్కలు ఉండాలా, దాంట్లో కలిపి కరివేపాకు ఒక్కలొక్కలు మిరపకాయలు వేస్తే బాగుంటుంది. అదండి నిప్పట్ల పిండికి అంటే మనము బియ్యం పిండి, అలాగే మినప్పిండి, మినప్పాయలు, అలాగే బియ్యం కొన్ని ఎక్కువగా తీసుకోవాలంటే మినప్పాయలు కొన్ని కొత్తలు చూపిమా. పడికి పావు పడి సరిపోతాయి. అదండి, 1.5 kg బియ్యానికి 1/2 kg మినప్పాయలు, అది పర్ఫెక్ట్ కొలత అండి. 2 కలిపి మనమేమి వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మిషన్ ఆడిస్తే సరిపోతుందంట. ఇంకా నిప్పట్ల కంటూ మనము నానబెట్టే శనగపప్పు యాడ్ చేసుకుంటాము, అలాగే ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటాము, కొంచెం కరివేపాకు అవన్నీ యాడ్ చేస్తాం కదా. ఫస్ట్ అవన్నీ పిండి మిషన్ కి ఇచ్చాక చూపిస్తానండి అమ్మ చేసేటప్పుడు. ఇదిగోండి, కారాలకు 6 గ్లాసులు ఏవైనా గానీ మనం కేజీ కొలత లేకుండా గ్లాస్ కొలత అయితే మాత్రము ఏదైనా గానీ ఒక కప్పు గానీ గ్లాస్ గానీ మీరు కొలత తీసుకునే పాటైతే 6 గ్లాసులు బియ్యం అయితే 1 గ్లాసు మినపప్పు. ఇక్కడైతే రేషన్ బియ్యం అండి, రేషన్ బియ్యం అయితే మనకు కరకరలాడుతూ వస్తాయంట. పర్ఫెక్ట్ కొలత. ఎక్కువగా మినపప్పు ఉందనుకోండి మెత్తగా వస్తాయంట కారాలు. అందుకని 6 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మైన మినపప్పు. ఇవి 2 మెత్తగా అయ్యేటట్టుగా మిషన్ కి వేయాలమ్మా. మెత్తగా అయ్యేటట్టుగా మనం మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకుంటే మిషన్ కైనా వేసుకోవచ్చు. ఇవి నిప్పట్లకు కదమ్మా. నిప్పట్లకి మిరపకాయలు లైట్ గా వేయించుకోవాలి కదా, ఎట్లాంటి ఆయిల్ వేయకుండా. మామూలుగా శనగబ్యాలు, పెసరబ్యాలు అన్ని నానేసుకొని ఒక్కలొక్కలు చేసుకొని వేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు అంటే నానాలంటే లేట్ అవుతుంది కాబట్టి బుడ్డపప్పులు వేస్తాను. ఇప్పుడు అనుకొని చేస్తున్నాం కదండి, అందుకనేసి బుడ్డపప్పులు చేసి బుడ్డపప్పులు, మిరపకాయలు మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది కదా. మిక్సీకి వేసి వేస్తాను. అట్లయినా వేసుకోవచ్చు, శనగబ్యాలు, మినపబ్యాలు అయినా, శనగబ్యాలు పెసరబ్యాలు అయినా కలిపి వేసుకోవచ్చు, బుడ్డపప్పులు అయినా కలిపి వేసుకోవచ్చు. నిప్పట్ల కోసం అండి, ఇందాక మనం మిరపకాయలు వేయించాం కదా, కొంచెం ఘాటు ఎక్కువ వచ్చింది, అమ్మ దగ్గుతుంది అవతల. అన్ని తొడిమలు తీసేసుకున్నాము. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, అలాగే కొన్ని పల్లీలు అండి, వేయించుకున్న పల్లీలు. పొట్టు ఎక్కువగా తీయలేదు,
ఇవి కొంచెం కచ్చా పచ్చాగా. మనం శనగపప్పు నానబెట్టి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది, కానీ శనగపప్పు నానబెట్టలేదు కదా, ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు అనుకొని చేసుకుంటున్నాం కనుక ఇలా పల్లీలు మనం వెంటనే చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా పల్లీలు వేయించినట్టు కొంచెం నల్లగొట్టుకోవాలంతే, ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా పప్పు కనిపిస్తూ ఉంటే మనం వేయించినప్పుడు నాకు కూడా ఘాటు వస్తుంది, వేయించినప్పుడు టేస్ట్ బాగా వస్తాయి. ఫస్ట్ ఇవి మిక్సీకి వేసుకుంటాము, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఇన్ని ఎండుమిరపకాయలు పడతాయండి. చూడడానికి ఇలా ఉన్నాయి కానీ కొంచెం కారం అనేది తక్కువ ఉంటాయి. తర్వాత ఈ మిక్సీకి వేసుకుందాం. అవి వేయించంగానే వచ్చిందండి ఇంట్లో ఘాటు, అందరు పరుగు బయటికి, అంత దగ్గు వచ్చిందండి. కారం మిరపకాయలే కానీ అంత ఘాటు, మిరపకాయలు ఘాటు వస్తున్నాయి కానీ కారం కూడా అంత ఘాటు లేదండి. కారం కూడా లేదమ్మా, పాత మిరపకాయలు ఏందానా అసలు విపరీతమైన ఘాటు వచ్చింది. అమ్మ వాళ్ళది రోడ్డు పైన ఉంది కదా, డస్ట్ ఎక్కువ వస్తుంది అనేసి కిటికీలన్నీ క్లోజ్ చేసి పెట్టారా, ఇంకా ఇల్లు అంతా ఘాటు పట్టుకుంది. ఇదేంటి డాల్డా వదినా? డాల్డా సగము ఆయిల్ సగము బాగా వేడి చేసి వేసిందండి. ఇలా వేసుకుంటే మనకు కరకరలాడుతూ వస్తాయి అన్నమాట నిప్పట్లు. ముందుగా కొంచెం పసుపు వేసింది, తర్వాత ఇదిగోండి ఇందాక ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చి కరివేపాకు, అన్ని ఉప్పు కదమ్మా, అన్నీ కలిపి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీకి వేసిందండి. తర్వాత ముందుగా వేయించి ఇలా కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్న పల్లీల పొడి. పల్లీలు ఇలా కనిపిస్తూనే ఉండాలండి. టేస్టీ టేస్టీ నిప్పట్లు ఇన్స్టెంట్గా. 2 స్పూన్లు జీలకర్ర, ఇంకా అంతే కదమ్మా. ఇంకా ముందుగానే ఆయిల్ వేసాము, ఉప్పు వేసాము, కారం పొడి బదులు మనం ఎండుమిరపకాయలు వేసాము, జీలకర్ర వేసాము, అన్నీ వేసాము. ఓన్లీ తగినన్ని వాటర్ కలుపుకొనేసి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. కొంచెం సోలా పొడి, ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ. ఇలా కారాలకు, అలాగే మనం నిప్పట్లు వేటికైనా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీగా కొంచెమన్నా సోలా పొడి యాడ్ చేయాలండి. అప్పుడే కొంచెం బురుగుగా వస్తాయి అన్నమాట, గట్టిగా కాకుండా ఉంటాయి. ఇదిగోండి ఇలా పిండి ముద్ద లెక్క చేశాను, తగినన్ని నీళ్ళు యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ పడింది, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కారం అంది ఏమీ యాడ్ చేయలేదండి, మనం వేయించి వేసిన ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోయాయి. ఇంక ఇప్పుడు వీటితో పూరి ప్లేస్లో నిప్పట్లు చేసుకోవాలి. తగినంత పిండి ఇలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పిండి ముద్ద తీసుకునేసి, చిన్న సైజులో నిప్పట్లు కావాలంటే చిన్న సైజు పిండి ముద్ద, పెద్ద సైజులో నిప్పట్లు కావాలంటే పెద్ద సైజు, ఇలా అన్నమాట. పూరీ ప్లేస్లో పైన ఒక కవరు, కింద ఒక కవర్ అండి, ఆయిల్ అప్లై చేసేసి మిడిల్లో కొంచెం పిండి ముద్ద పెట్టేసి లైట్గా ఇలా ప్రెస్ చేసామనుకోండి, పూరీ లెక్క పెద్దగా వస్తుంది, చాలా పల్చగా వస్తుందండి. మనం వేయించినప్పుడు కరకరలాడుతూ ఉంటాయి అనమాట. అదే మనం చేతితో తట్టి చేసుకున్నాం అనుకోండి నిప్పట్లు, కొంచెం మందంగా వస్తాయి కదా. మందంగా వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు కాల్చాల్సి వస్తుంది, లేకుంటే సరిగా కాలవు, లేకుంటే మెత్తగా అవుతాయి కదా. ఇలా నిప్పట్లకు అందు పూరీ ప్లస్ బెటర్ అండి. ఇదైతే నేను 1200 పడిందండి, చాలా రోజులు అయింది తీసుకునేసి. అయితే మీరు కంపల్సరీగా కవర్కి అనేది కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, ఏమనుకోవద్దండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం నిప్పట్లు అనేది కాల్చుకోవాలండి.
హై ఫ్లేమ్ పెట్టామనుకోండి ఊరికనే మాడిపోతాయి. లో ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ కొంచెము బురుగు బురుగు పొంగు పొంగు ఉంటుంది కదండి, అదంతా ఆయిల్ అంతా కొంచెం తగ్గాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. నిప్పట్లు బాగా వేగితే కనుక ఆ బుడగలు బుడగలు వచ్చేదంతా ఆరిపోతుంది. అదే మనకు టిప్ అనమాట, ఐడియా. వేగిపోయాయండి, పక్క తీస్తాను. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవన్నమాట. నిప్పట్లకు అలాగే కారాల చుట్లకు కూడా సేమ్ రేషియో అండి, పిండి కొలతలు అమ్మ చెప్పినట్లుగా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అనమాట. మనం కారం పొడి కూడా యూజ్ చేయలేదు కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండుమిరపకాయలతో చేసింది కదా అమ్మ. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. అప్పుడే ఎన్ని రోజులున్నా కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట అమ్మ చేతి వంట. నిప్పట్లు తొందరగా కావాలంటే ఇలా చిన్న సైజు ఉండల్ని 3 తీసుకునేసి ఒకటేసారి 3 మనం చేసుకోవచ్చండి. ఇలా ఇలా ఒకటే మిడిల్లో పెట్టకుండా ఇట్లా కార్నర్స్కి ఇలా ఒక 3 పెట్టేసుకునేసి పైన కవర్ ఇలా పెట్టేసి ఇదిగోండి ఒకటేసారి 3 ఈజీగా మనకు తొందరగా అవుతాయి అన్నమాట. ఇలా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా ఒకటేసారి పూరి ప్లస్లు 3 నిప్పట్లు అనేది తయారవుతాయి. ఇది కారం చుట్టాలకుమ్మ, బియ్యం పిండి, మినపపిండి, జీలకర్ర, వాము, ఉప్పు, కారము, సోలపొడి అన్నీ కలిపి తగినన్ని వాటర్ యాడ్ చేసేసి ఇలా పిండి ముద్ద లెక్క తయారు చేసిందండి. అదంతా వీడియో తీయలేకపోయాను అనమాట. ఇంకా తర్వాత మనం కారాల చుట్లు ఉంటాయి కదా, కారాల చుట్లతో ఇలా ఒక ప్లేట్లో మనం ఇలా వేసుకునేసి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇలా కనుక మనం ప్లేట్లో అన్నీ వేసుకొని చేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ నేనే వేస్తున్నానండి కారాల చుట్లు. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదండి, మనం డీప్ ఫ్రై చేశాక కొంచెం మెత్తగా అవుతాయేమో అనే డౌట్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. అంత రుచిగా ఉంటాయి, అసలు చాలా కరకరలాడుతూ ఉంటాయి. మినపప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే మంచిదండి. మినపప్పు ఎక్కువ అయ్యాయి అనుకోండి మెత్తగా అవుతాయంట. ఆ ప్లేట్కి ఫుల్గా వేసేసానండి. తర్వాత ఇంకో ప్లేట్ తీసుకునేసి ఇలా ప్లేట్లో కానీ లేకుంటే మనం ఒక కవర్ పైన కానీ ఇలా అన్ని చుట్లు వేసుకునేసి మనం ఒకటేసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రౌండ్గా భలే వస్తున్నాయి కదా. కొంచెం పసుపు ఎక్కువగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, బాగా కలర్ బాగా కనిపిస్తుంది అనమాట. మనం ఎలాంటి కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడైతే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయలేదండి, ఓన్లీ కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసింది అమ్మ. ఇలా రౌండ్ రౌండ్గా నాకు వచ్చినట్లుగా కారాల చుట్లు అనేది ఇలా చుడుతున్నాను. ప్లేట్లో పట్టినన్ని. టీ టైమ్ స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మనము అప్పటికప్పుడు చేసుకోలేనప్పుడు ఇలా కారాల చుట్లు నిప్పట్లు చేసుకునేసి ఒక 8 బాక్స్లో కానీ మనం వేసి పెట్టుకున్నాం అనుకోండి, 10 days ఉన్న అలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఆయిల్ అనేవి అస్సలు పీల్చుకోగనక మనకి ఎగుటుగా కూడా అనిపివన్నమాట. అన్నీ రెడీ చేసుకున్నానండి. తర్వాత ఆయిల్లో వేయిస్తున్నాను. సేమ్ మనం నిప్పట్లు ఎలా వేయించుకున్నామో కారాల చుట్లు కూడా అంతేనండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి మనం కాల్చుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ ఎప్పటికీ పెట్టకూడదండి. డీప్ ఫ్రై చేసేటివి ఎప్పుడైనా కానీ మనం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ పెట్టుకునేసే కాల్చుకోవాలి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కనుక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అవే కొంచెం పల్చగా ఉన్నట్టువైతే లో ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది.
ఇవన్నీ ఇలా తిరిగేసుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్లో బుడగ లెక్క ఉంటుంది కదండి, అదంతా పోయింది అంటే మనకు బాగా వేగిపోయాయని లెక్క అనమాట. ఇదిగోండి బాగా కాలాయి, ఇంకా పక్క తీసుకుంటున్నాను. మనం ఇలా ఒక ప్లేట్లో కాసేపు పెట్టామనుకోండి ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది. నిప్పట్లు రెడీ అయిపోయాయి, కారాల చుట్లు రెడీ అయిపోయాయి. ఇంకా కొన్ని ఇదిగోండి కారాల చుట్లు ఉన్నాయి ప్లేట్లో, అవి కూడా వేయించుకుంటాను. ఇక్కడ ఎలాంటి టిష్యూ పేపర్ యూజ్ చేయట్లేదు. ఇదేమో పెద్ద సైజ్ దండి కారం చుట్టు, చూడండి. లాస్ట్లో కొంచెం పిండి ఎక్కువగా మిగిలినది, అందుకనేసి మొత్తం వేసాను. ఇంకా ఇవి రెండు కూడా కాసేపు ఇలాగే మనం గంటలు అలాగే పెట్టామనుకోండి ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుంది ప్లేట్లోకి. ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అసలు ఆయిల్ అనేది నా చేతికి కావట్లేదు, చూపిస్తా చూడండి మీకు. తుంచి కూడా కరకరలాడుతూ ఉంటాయి. అయితే మనము కొంచెం గాలి తగలకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వాతావరణం కూల్గా ఉంటుంది కదా, మెత్తపడతాయి. కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్స్లో మనం వేసి పెట్టామనుకోండి 10 రోజులున్న ఇలాగే ఉంటాయి. అసలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు. చూడండి, ఇందులో మనం ఎలాంటి శనగపిండి కానీ మైదా పిండి కానీ యూజ్ చేయలేదు కనుక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తప్పకుండా అమ్మ చెప్పిన కొలతలతో ఇలా కారాల చుట్లు అలాగే నిప్పట్లు ట్రై చేసి తిని చూసి ఎలా ఉందనేసి నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. నిప్పట్లు కూడా ఆయిల్ పట్టుకోలేదండి. ఆయిల్ పట్టుకోకుంటే 10 రోజులున్న ఫ్రెష్గా ఉంటాయి, ఎలాంటి నూనె వాసన రాదనమాట. మనము కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఆయిల్ వాసన వస్తుంటుంది కదా. ఆయిల్ పట్టుకోకుంటే హెల్త్ కూడా చాలా మంచిది కదా. అమ్మ చెప్పిన కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. అదండి మా పుట్టింట్లో వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియోతోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.